విజ్ఞాపనకర్త అయిన మన ప్రభువు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము విజ్ఞాపనకర్తలు ఎక్కడా. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథమునందలి 53వ అధ్యాయము 11 మరియు 12వ వచనములను క్లుప్తముగా గమనించెదము. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, నీతిమంతుడైన నా సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అని చదువుచున్నాము. ఈ జ్ఞానము అద్వితీయమైనదిగా మనము గుర్తించవలెను. తప్పును ఇతరుల మీద నెట్టి తమ్మును తాము నిర్దోషులమని తీర్పు తీర్చుకొనుటయే ఇహలోక జ్ఞానము. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు అని యేసు పరిసయ్యులతో చెప్పెను. దీనిని మనము లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో గమనించగలము. దైవిక జ్ఞానము దీనికి వ్యతిరేకమై ఉన్నది. ఒకరు దోషములను తన మీద పెట్టుకొని ఇతరులను నిర్దోషులుగా తీర్చుటకు అది సహాయము చేయుచున్నది. ఇటువంటి దైవిక జ్ఞానము మనకు కలదా? రెండవదిగా, ప్రార్థన యందు ప్రసవ వేదనతో విజ్ఞాపనము చేయుటకు ఇట్టి అద్వితీయమైన జ్ఞానము మనకు ఎందువలన మిక్కిలి అవసరముగానున్నది? ఎందుకనగా నిజమైన విజ్ఞాపనకర్తలు ఇతరుల దోషములను భరింపవలెను. జనుల దోషములను భరించి అని మన మూలవాక్యంలో చదువుచున్నాము. ఎవరైనను దేవునికి విరోధముగా పాపము చేసిన ఎడల అతని కొరకు విజ్ఞాపనము చేయు మనుష్యుడు తానే ఆ పాపము చేసినట్లుగా దేవుని బ్రతిమలాడుకొనును. అందువలననే క్రీస్తు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని చదువుచున్నాము. మూడవదిగా, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను అని మన మూలవాక్యములో చదువుచున్నాము. అనగా అతిక్రమము చేయు వారిలో ఒకనిగా తన్ను తాను ఎంచుకొనినని దాని అర్థము. చక్రములు గల కుర్చీలోనున్న వ్యాధిగ్రస్తుని కొరకు మనం ప్రార్థించుచున్నప్పుడు మనమే ఆ చక్రాల బండిలో ఉన్నట్లుగాను నొప్పితో బాధపడుచున్నట్లుగాను అనుభూతి చెంది ప్రార్థించవలెను. చనిపోనయ్యున్న మనుష్యుని కొరకు ప్రార్థించుచున్నప్పుడు ఆ మనుష్యుని స్థానములో మనలను ఉంచుకొని అతని కొరకు విజ్ఞాపన చేయవలెను. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను అని చదువుచున్నాము. రెండవ మరణమును సంధించుటకై మన ప్రాణములు నరకమునకు కొనిపోబడుచుండగా యేసు మిక్కటమైన వేదనతో మన కొరకు విజ్ఞాపనము చేసెను. ఆయన మరణము ద్వారా మనకు ఒక విడుదలను దయచేసెను. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, నేడును మన ప్రభువు తన పరలోకపు తండ్రి యొద్ద ఇంకను మన నిమిత్తమై మన కొరకు ప్రసవ వేదనతో ప్రతి కార్యమునందు విజ్ఞాపన చేయుచుండినట్లుగా మనము గ్రహించవలెను. అదే విధముగా యేసు వలె ప్రసవ వేదనతో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుటకై నీవు సిద్ధముగా ఉండి ఉన్నావా? ఆ విధముగా ఒక విజ్ఞాపన చేయు ప్రార్థనాత్మను ప్రభువు మనందరికీ దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను కాచి కాపాడి కృప చూపి నడిపించుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా మార్చుదురుగాక. ఆమేన్.
శోధనలో నేను ప్రవేశింప